ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ అర్నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. ఎస్, మన ఏప్రిల్ మంత్ అయితే 21 డేస్ ఛాలెంజ్ తోని సూపర్ గా కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు మే మంత్ లోకి అడుగు పెట్టబోతున్నాము. చాలా మంది రిజిస్ట్రేషన్స్ కోసం అడుగుతున్నారు కదా. ఎస్, సో మే మంత్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఐ నో సమ్మర్ లో అందరూ వెకేషన్స్ అని ఊర్లు వెళ్తారు, అక్కడికి ఇక్కడికి ప్లానింగ్స్ అయితే చాలా ఉంటాయి. సో ఈ పర్టికులర్ టైంలో డైట్ ఎలా చేయాలి అనేసా. సో నో ఇష్యూస్ ఎట్ ఆల్, ఎవరు వరీ అవ్వద్దు. మీ వెకేషన్ ని కానీ దేన్ని కూడా మీరేం డిస్టర్బ్ చేయక్కర్లేదు. అలానే ప్లాన్ చేస్తున్నాము ఈసారి కూడా. ఓకే, సో మే మంత్ లో యాజువల్ నేను కూడా ఊరు వెళ్ళేది సంవత్సరానికి ఒకసారి. సో నేను వెళ్తున్నాను. సో అయినా కూడా డైట్ విషయంలోని మనం ఎలాంటి మిస్టేక్స్ చేయక్కర్లేదు. ఏదైనా నేను ఎప్పుడు చెప్తున్నట్టే పోర్షన్ కంట్రోల్ తో చేద్దాము. రైస్ తినచ్చు, రోటీ తినచ్చు, అన్ని తినచ్చు. అన్ని రకాలుగా తింటూ మనం అక్కడ మనకి ఏ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుందో అక్కడ లోకల్ ఫుడ్, సీజనల్ ఫుడ్ అన్ని ఎంజాయ్ చేస్తూ తినచ్చు. మామిడి పండు తినచ్చు, అండ్ రైస్ తినచ్చు, రోటీ తినచ్చు, అన్ని తినచ్చు. కానీ మనం తీసుకునే పోర్షన్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. దానికి తోడు ఫిజికల్ యాక్టివిటీ. ఓకే, రోజు మొత్తంలోని అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ అయినా సరే మన కోసం మనం టైం స్పెండ్ చేసుకోవాలి. ఓకే, అది వాకింగ్ రూపంలో కానీ ఎక్సర్సైజ్ రూపంలో ఏదో ఒకలాగా. ఓకే, సో పొద్దున్నే తొందరగా లెగిసిపోవాలి. ఇలాంటి హడావుడైతే మనకి అంతగా ఉండదు కదా ఇప్పుడైతే. సో మే మంత్ ని చాలా ప్రాపర్ గా కరెక్ట్ గా కనుక యూటిలైజ్ చేసుకుంటే కనుక అది మనకి ఇచ్చే బెనిఫిట్స్ చూడండి చాలా బాగుంటాయి. నేను కూడా ఎవ్రీ ఇయర్ మే కోసం నిజంగా చాలా వెయిట్ చేస్తుంటాను తెలుసా. బికాస్ ఎందుకు అంటే రెగ్యులర్ టైంలో అంటే మనకి ఈ స్కూల్స్ అని అవని ఇవని ఉంటూ ఉంటాయి. కానీ మేలో అయితే మనకి వెకేషన్ టైం. సో ఆ టైంలో అంత హడావుడి పడాల్సిన అవసరం ఉండదు. కొంచెం లేట్గా లేచినా ఏం చేసినా సరే మనకి ప్రాపర్ స్లీప్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది వెయిట్ లాస్ విషయంలోని. ఓకే, ఎస్పెషల్లీ నా విషయంలోనే తీసుకుంటే మీ అందరూ చూస్తున్నారు, రెగ్యులర్ నేను ఎక్సర్సైజ్ చేసిన, డైట్ అవి అన్ని రెగ్యులర్గా అన్నీ ఉన్నా కూడా స్లీప్ నాకు ఎంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది నా మీద అనేది మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటాను, చూస్తూనే ఉంటారు కూడా మీరు. ఓకే, సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒక 8 గంటలు అనేది పడుకోవడం, నైట్ డిస్టర్బెన్స్ ఏది లేకుండా ప్రాపర్గా అట్ స్ట్రెచ్ ఒక 8 అవర్స్ అనేది పడుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఈ మే మంత్ని స్లీప్ మంత్ కింద నేను ఫిక్స్ చేసుకుంటాను. అది ఓన్లీ మే అనే కాదు, దాన్ని నేను మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఆ ప్రాక్టీసెస్ కూడా నేను ఫర్దర్గా చేయబోతున్నాను, చేస్తాను కూడా. సో ఈ మే నుంచి నేను కొన్ని స్లీప్ విషయంలో అయితే ఖచ్చితంగా కొన్ని గోల్స్ సెట్ చేసేసుకోవాలనుకుంటున్నాను. అండ్ అవే మీ అందరికీ కూడా మంచిగా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏంటి, నేను ఎలా చేస్తున్నాను అండ్ మీకు కూడా సజెషన్స్ రూపంలో అన్నిటిలోని ఇస్తాను. అండ్ మేలో కూడా 21 డేస్ ఛాలెంజ్ ఉండబోతుంది. ఓకే, సో 21 డేస్ ఛాలెంజ్ లోని ఎక్సర్సైజెస్ అయితే నేను ఖచ్చితంగా ఇది టైం అంటూ నేను పెట్టలేను. బికాస్ నాకు వెకేషన్ కావాలి. నేను ఎప్పుడు లేవాలనుకుంటే అప్పుడు లెగుస్తాను. అండ్ వర్కౌట్స్ వచ్చేసి నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడు చేస్తాను. లైవ్ అనేది నేను ప్రామిస్ చేయలేను. కానీ మన మెంబర్స్ అందరికీ కూడా మంచిగా రికార్డెడ్ సెషన్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తాను. లైవ్ ఉన్నప్పుడు నేను అప్డేట్స్ చేస్తూ ఉంటాను. కానీ మే మంత్ లో నేను పర్టికులర్ గా కంపల్సరీ లైవ్ ఇస్తాను అనే ప్రామిసెస్ అయితే నేను చెయ్యను. బట్ రికార్డెడ్ సెషన్స్ ఇస్తాను. నేను ఎప్పుడు ఏం చేస్తున్నా సరే మీకు అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ మీరు మే మంత్ లో వాకింగ్ చేస్తూ కూడా కరెక్ట్ గా మా డైట్, మేము ఇచ్చిన డైట్ కరెక్ట్ గా ఫాలో అవుతూ తగ్గేలాగైతే మేము చూసుకుంటాం. ఓకే, అనుష మీకు ఒక సూపర్ సమ్మర్ డైట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేయబోతుంది. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే మేలో ఊర్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు మంచిగా మెయింటైన్ చేయాలి, ఎక్కడున్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలి, ఫ్యాట్ లాస్ జరగాలి, ఇంచ్ లాస్ అవ్వాలి అని ఎవరెవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ డైట్ ప్లాన్ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మీ అందరికీ తెలిసిందే జస్ట్ 1000 రూపీస్ మాత్రమే. 1000 రూపీస్కి మీకు ఎక్సర్సైజ్ వైజ్ గా కానీ లేకపోతే ఫుడ్ పరంగా కానీ సస్టైనబుల్ డైట్ ప్లాన్ ఇస్తాము. సస్టైనబుల్ డైట్ చార్ట్ వచ్చేసి 15 డేస్ కి ఒక డైట్ ప్లాన్ ఉంటుంది. సో దానికి ఆప్షన్స్ తో సహా ఇస్తాము, ప్లస్ రెసిపీస్ లిస్ట్ ఇస్తాము, ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇస్తాము. అండ్ ఇంటర్మీడియట్ డైట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో స్పెషల్ డైట్ అండ్ వెరీ సింపుల్
ఈజియెస్ట్ డైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈజీ అంటే ఇంకా అంతకు మించి ఇంకా ఈజీ ఇంకేమీ ఉండదు. మన రెగ్యులర్ ఫుడ్ లోనే చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ, అది కూడా 3 మీల్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సో అలాంటి డైట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట. ఓకే, సో మీరందరూ ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉంటున్నారు అండ్ మీరు చాలా వింటున్నారు. డైట్ పేరుతో కొంతమంది చేసే మోసాలు కానీ అన్నీ చాలా చాలా జరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళందరి వల్ల నిజంగా మాలాంటి వాళ్ళందరూ చాలా 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 ఫేస్ చేయాల్సి వస్తుంది. సో చూస్తూనే ఉన్నాము చాలా రోజులు, కానీ సర్లే సర్లే అనేసి అనుకుంటూనే ఉన్నాము. వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారులే, వాళ్ళు చేసే పనులకి వాళ్ళే ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు అనేటట్టుగా అనుకున్నాము. ఆ రోజు వచ్చింది, నాకు తెలిసింది. బికాస్ ఏంటి అంటే ఎలా అయిపోయిందంటే మోసాన్ని ఎంత పచ్చి నిర్భయంగా, అసలు ఏ భయము లేకుండా ఎంత బాగా చెప్పేసుకుంటున్నారంటే అంత బాగా. పబ్లిసిటీ స్టంట్లు ఇవన్నీ ఎవరు చేయలేక చెప్పండి, ఇవన్నీ చేయలేకనా మిగతా వాళ్ళందరూ కూడా ఎందుకు చేయట్లేదు అంటే, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నవన్నీ జనాలకి తెలియదు అనుకుంటారో ఏమనుకుంటారో తెలియదు. ఏదో ఒక రోజు అమాయక జనాలని అయితే చాలా మోసం చేశారు. సో అలాంటి వాళ్ళు ఎప్పటికైనా బయటకు వస్తారు అండ్ వచ్చారు కూడా అలాగే. సో అఫ్కోర్స్ ఇప్పటికైనా బయట పడినందుకు ఫీల్ గ్రేట్. అండ్ ఇంకా అలాంటి వాళ్ళు మోసాలకి దయచేసి ఎవరు పడద్దు. ఓకేనా? సో డైట్ కానీ న్యూట్రిషన్ పరంగా కానీ మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడితే అది మనకి ఏదైతే మనకి హెల్త్ కోసం అనేసి మనం జాయిన్ అవుతున్నామో ఆ హెల్త్ కాస్త షెడ్కి వెళ్ళిపోతుంది. సో దయచేసి ఇలాంటి మోసాలకి ఎవరు లొంగద్దు. ఉత్తి పుణ్యానికి మీరు ఒక 25,000 నెలకి అంటే ఆలోచించండి. పోనీ ఆవిడేమైనా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చెప్తారా, ఇంకేమైనా చేస్తారా అంటే అది ఏమీ లేదు. ఉత్తి మీ కడుపు మార్చుకోమని మాత్రం చెప్తారు. కడుపు మార్చుకోవడానికి మీరే డబ్బులు ఇచ్చి 25,000 కట్టి, అది 25,000 అనేది కూడా చాలా ఇంకా తక్కువ. నేను తక్కువలో తక్కువ చెప్తున్నాను, 30,000 అలాగా. ఓకే, సో ఇంత అమౌంట్ పెట్టి మీరు అనారోగ్యాలు పాలవ్వడం అది ఎంతవరకు మంచిది మీరే ఆలోచించండి. ఇక్కడ ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్, నా హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా సరే నేను లైవ్ ఎందుకు ఇస్తాను? జనం కోసం. నేను ఆ లైవ్ కోసం ₹1 ఏమైనా చార్జ్ చేస్తున్నానా? లేదు. ఆ సంగతి మీకు అందరికీ తెలుసు. లైవ్ అనేది నేను గ్రూప్ మెంబర్స్కే ఇవ్వాలి, చెయ్యాలి అని నేను ఎప్పుడూ అనుకోను. ప్రతి ఒక్కరికి అది ఎలాంటి వాళ్ళైనా ఇళ్లల్లో ఉండి ప్రతి ఒక్కరు కూడా మేము జిమ్ములకు వెళ్ళలేము, డబ్బులు పెట్టలేము అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది రీచ్ అవ్వాలి. ప్రతి గడపకి ఎక్సర్సైజ్ అనేది అలవాటు అవ్వాలి అని, ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా అలవాటు అవ్వాలి అనే మెయిన్ కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను. 5 ఏళ్లుగా నా ఒంట్లో ఎంత బాగున్నా బాగోకపోయినా, నేను ఒక వైపు నుంచి నాకు స్లీప్ ఇష్యూస్తో నేను సఫర్ అవుతున్నా, స్లీప్ కారణంగా నేను పర్సనల్గా వెయిట్ గెయిన్ అయినా, ఏం చేసినా కూడా నేను ఎందుకు అది కంటిన్యూ చేస్తున్నానంటే చాలా మంది ఇంకా జనాలు హైడ్ అయిపోతూనే ఉన్నారు. మేము చెయ్యలేమేమో అనుకొని అలా వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ఫిజికల్ యాక్టివిటీ మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి అనే రీజన్తో నేను స్టార్ట్ చేశాను. అలాగే వెళ్తున్నాను. సో ఇలా ఇంత మంచిగా డైట్ కూడా రీజనబుల్ ప్రైస్కి 1000 అంటే ఇంకంతకు మించి నేను పెంచాను కూడా అసలు. ఓకే, సో పర్సనల్ గైడెన్స్కి కానీ అది వేరే, కానీ గ్రూప్ గైడెన్స్లోని ఎంత ఇస్తున్నానో మీ అందరికీ తెలిసిందే. నేను ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. ప్రతిరోజు మీరు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ పెడుతూ ఉంటే నేను ఇంకెవరినో మనుషులు పెట్టుకొని వాళ్ళందరితోని మీకు ఆన్సర్ ఇప్పించవచ్చు, కానీ నేను అలా చెయ్యను. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు ఎవరెవరు వస్తున్నారో అందరూ నన్ను చూసి వచ్చిన వాళ్ళు. సో నన్ను చూసి వచ్చిన వాళ్ళు, నేనంటే ఇష్టపడి వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, నేనే ఆన్సర్ చేస్తే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా పర్సనలీ నేనే ఆన్సర్ చేస్తూ ఉంటాను. రివ్యూస్ అనుష నేను ప్రతిరోజు ఇస్తాం. ఈ రోజు ఆ రోజు అని కాదు, ప్రతిరోజు డౌట్స్ అడిగిన వెంటనే క్లారిఫై చేయడం కానీ,
ఓకే, ప్రతి వారము అన్ని కలెక్ట్ చేసుకోవడం కానీ ఎవరెవరు ఎంతెంత తగ్గుతున్నారు, ఇంచ్ లాస్ ఎంత అవుతుంది, వెయిట్ లాస్ ఎంత అవుతుంది, ఇంకా వాళ్ళకి ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కనుక్కుంటూ వాళ్ళకి ప్రతిదీ ఆన్సర్ చేస్తూ ఇంత చేస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు అంటే ఇది ఓన్లీ మేము డైట్ గ్రూప్ పెట్టింది ఓన్లీ ఏదో డైట్ చార్ట్ ఇచ్చేసామా మీరు చేసేసారా అనేటట్టుగానే కాకుండా ఒక మోటివేషన్ కోసం. మీ అందరూ ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్కరికి ల్యాక్ అయ్యేది ఏంటి అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక్కొక్కసారి బాగా మనకి బాగా తగ్గిపోతూ ఉంటుంది, మోటివేషన్ ఉండదు, ఒక్కొక్కసారి డ్రాప్ అయిపోతుంటాం. అలాంటప్పుడు మనకు బాగా ఇష్టపడే వాళ్ళు మనల్ని కొంచెం పుష్ చేసి మీరు చెయ్యగలరు అని చెప్పి చేస్తే అందులో వచ్చే ఆ ఇది ఉంటుంది చూసారా, చాలా 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 ఎంతో దూరాన్ని తీసుకెళ్తుంది. ఆ చిన్నపాటి మోటివేషనే మేము ఇచ్చేది. ఓకే, సో ఈ డైట్ చార్ట్ చేసేస్తే తగ్గిపోతారు, లేకపోతే ఇలా నేను చెప్పిన వర్కౌట్ చేసేస్తే తగ్గిపోతారు అనేదే కాదు, మీకు మెయిన్ ఆ మోటివేషన్ ఇస్తాను. ఆ మోటివేషన్ కోసమే చాలా మంది గ్రూప్లో జాయిన్ అవుతారు. అండ్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా అంటే ఇప్పుడు 10 మంది పోస్టింగ్స్ చేస్తూ మేము ఇలా చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ రిజల్ట్స్ అలా కనిపిస్తుంటే ఆటోమేటిక్గా 11వ వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఇంతమంది చేస్తున్నారు కదా నేను కూడా చెయ్యాలి అనే పట్టుదల వస్తుంది చూసారా. ఒకరోజు డ్రాప్ అయినా ఇంకో రోజు అమ్మో వీళ్ళందరూ చేస్తున్నారు కదా నేను చెయ్యాలి అనే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కోసమే మన డైట్ గ్రూప్. ఓకే, సో ఇంకా మేమంతా అయితే చెప్పాను కదా, నేనైతే కొంచెం రెస్ట్ తీసుకోవాలి. సో లైవ్ వర్కౌట్స్ అప్పుడప్పుడు ఉంటాయి, పూర్తిగా అయితే నేను అసలు మానేసే సమస్య లేదు. కానీ పర్టికులర్ ఇది టైం అంటూ నేను చెప్పలేను, ఎప్పుడు లెగిస్తే అప్పుడు పెడుతూ ఉంటాను. రికార్డెడ్ సెషన్స్ వీడియోస్ అయితే నేను మీ అందరికీ షేర్ చేస్తుంటాను. లైవ్ ఎప్పుడు పెడితే అప్పుడు నేను మీకు కంపల్సరీ నోటిఫికేషన్స్ అవి ఇచ్చి జాయిన్ అవ్వమని చెప్తాను. కానీ కంపల్సరీ మీకు ఏవేవైతే వీడియోస్ షేర్ చేయాలి ఏ రోజు అవన్నీ నేను షేర్ చేస్తుంటాను. అండ్ డైట్ పరంగా అయితే మీకు ఎక్కడ ఉన్నా కూడా చేయగలిగేటట్టుగా మీకు ట్రైన్ చేస్తాం. ఓకే, సో అదనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా లేట్ చేయకుండా జాయిన్ అయిపోండి. తొందరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి గూగుల్ పే ఆర్ ఫోన్ పే చేసేసి సేమ్ నెంబర్కి పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది వాట్సాప్లో పంపించేస్తే యాడ్ అయిపోతారు. అండ్ అలాగే పర్సనల్ గైడెన్స్ కావాలన్నా సేమ్ నెంబర్కి వాట్సాప్లో మీరు డీటెయిల్స్ అన్ని పెట్టి మీరు పర్సనల్ గైడెన్స్ గురించి అడిగితే గనక అనుష మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఓకేనా? ఎస్, సో అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇలా ఫేక్ డాక్టర్స్ ఇవి కాకుండా మన అనుష కృష్ణ ఒరిజినల్ డాక్టర్. ఓకేనా? ఎస్, సో ఇలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు చాలా కోపంగా కూడా అనిపిస్తుంటుంది. ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది కూడా జనాలకి పాపం తెలియకుండా పోతుంది. బట్ ఏం చెయ్యలేము, మన సొసైటీ అలా ఉంది. సో నో ఇష్యూస్. ఓకే దెన్, సో మీ అందరినీ కలుస్తాను. అండ్ మన రివ్యూస్ అయితే మీరు చూస్తూనే ఉన్నారు కదా, పక్క నుంచి ఎంత మంచి రివ్యూస్ వచ్చాయో. సో ఇలాంటి రివ్యూస్ మీకు కూడా కావాలి అనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ ఈసారి వచ్చేసి మెయిన్ నేను టార్గెట్ చేసేది ఇంచ్ లాస్. ఓకే, వెయిట్ లాస్ కన్నా ఇంచ్ లాస్ ని ఎక్కువ టార్గెట్ చేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ ఈ మంత్ లోని నేను వెయిట్ లాస్ కన్నా మిమ్మల్ని ఎక్కువగా ఎవ్రీ వీక్ మీకు అడిగేది ఇంచ్ లాస్. ఓకేనా? సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. ఓకే, యా, బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్, సీ యూ ఆల్, మీట్ యూ ఆల్ ఇన్ మేమన్ డైట్ గ్రూప్. ఎక్కువ హెవీ ఎక్సర్సైజెస్ ఏమీ చెప్పను, చాలా సింపుల్ వర్కౌట్స్ చెప్తాను. అండ్ దానికి తోడు మంచి ది బెస్ట్ డైట్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీరు అట్లీస్ట్ వాకింగ్ చేయగలిగినా దట్ విల్ బి ఫైన్. మీరు డైట్ తో పాటు కరెక్ట్ గా వాకింగ్ కానీ రోజుకు 1 గంట వాకింగ్ చేసినా నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఒళ్ళు కదపగలిగే టైంలో కదపాలి, అస్సలు కదపలేము ఓకే పర్టికులర్ ఇష్యూస్ ఉన్నాయి అంటే సరే గానీ, లేదు అంటే కదిపే అవకాశం ఉండేటప్పుడు ఎంత వెయిట్ ఉండే వాళ్ళైనా కదపచ్చు. ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ అండ్ షుడ్. దయచేసి బొమ్మల్లాగా వాళ్ళు నించున్నారు కదా, వాళ్ళు ఏమి ఎక్సర్సైజులు చేయట్లేదు కదా అని మీరు కూడా అలాగా చేశారు అంటే తర్వాత ఫ్యూచర్ లో మీరే అనిపిస్తారు. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ చేసేలాగా చూసుకోండి. ఓకేనా? ఎస్, బాయ్ ఎవ్రీవన్.